వెల్కమ్ టు ఆర్కెఎంఎస్. నేను మీ రామకృష్ణ. ఇంటిగ్రేషన్ లోని రిడక్షన్ ఫార్ములాలో ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ x పవర్ n కి రిడక్షన్ ఫార్ములాను ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వీడియోలో ఆల్రెడీ sin cos tan cot కొసెకెంట్ కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ x పవర్ n into dx. ఈ వీడియోలో మనం దీని యొక్క రిడక్షన్ ఫార్ములాను ఫైండ్ అవుట్ చేద్దాం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సో లెట్ us start proof. Let in is equal to integral of secant x power n into dx. That implies in is equal to secant x లో n ఉన్నాయి కాబట్టి ఒక 2 సెపరేట్ చేద్దామమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ secant power n minus 2x into secant square x dx. ఫస్ట్ ఫంక్షన్ u, సెకండ్ ఫంక్షన్ v అనుకుని uv ఫార్ములా అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ uv into dx is equal to u into ఇంటిగ్రల్ ఆఫ్ v మైనస్ u కి డెరివేటివ్ v కి ఇంటిగ్రేషన్, ఈ మొత్తానికి కూడా మరలా ఇంటిగ్రేషన్ చేయాలమ్మా into dx. That implies in is equal to first u secant power n minus 2x into integral of v అంటే secant square x into dx minus whole integral of u కి డెరివేటివ్ u అంటే ఇక్కడ secant x power n minus 2 secant x power n minus 2 into v కి ఇంటిగ్రేషన్ secant square x into dx మొత్తానికి కూడా మరలా ఇంటిగ్రేషన్ into dx. That is equal to secant x power n minus 2 secant square x tan x కి డెరివేటివ్ secant square x, secant square x ఇంటిగ్రేషన్ tan x minus whole integral of d by dx of x power n. ఆల్రెడీ sin కి చెప్పుకున్నాం, cos కి చెప్పుకున్నాం, కొసెకెంట్ కూడా చెప్పాం. x పవర్ n ఉంటే ఈ ఫామ్ లో ఉన్నప్పుడు ఇంటర్నల్ డెరివేటివ్ తో ఎలా చేయాలి అనేది ఆల్రెడీ 3 పార్ట్లు కంప్లీట్ అయినాయి. ఇది 4th పార్ట్. సో x పవర్ n డెరివేటివ్ d by dx of x power n is equal to n into x power n minus 1. ఇక్కడ n ప్లేస్ లో మనకి ఎంత ఉంది? n minus 2. సో n minus 2 into x అంటే secant x, దీనికి పవర్ ఇప్పుడు ఉన్నటువంటి టర్మ్ లోంచి ఒక -1 లెస్ చేయాలి. n minus 2 minus 1 into ఇంటర్నల్ డెరివేటివ్ d by dx of secant x into secant square x కి ఇంటిగ్రేషన్, secant square x కి ఇంటిగ్రేషన్ tan x into dx. That is equal to secant x power n minus 2 into tan x. n minus 2 కాన్స్టెంట్ అమ్మా, బయటకి తీసుకొచ్చేయండి. n minus 2 into integral of secant x power n minus 2 minus 1 n minus 3 into derivative of secant x, secant x derivative secant x into tan x into already of tan x into dx. That is equal to secant x power n minus 2 into tan x minus n minus 2 into integral of secant x కి ఇక్కడ పవర్ n minus 3, ఇక్కడ secant x కి పవర్ 1. బేస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోండి. అంటే n minus 3 plus 1 that is equal to n minus 2 secant x power n minus 2 into tan x into tan x, tan square x. tan square x కి ఫార్ములా tan square theta is equal to secant square theta minus 1. సో theta ప్లస్ లో x పెట్టి అప్లై చేయండి. tan square x అంటే secant square x minus 1 into dx. That is equal to secant power n minus 2x into tan x minus n minus 2 into integral of secant x power n minus 2 into secant square x. ఈ బేస్ ఈక్వల్ అయ్యింది కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చమ్మా. n minus 2 plus 2, n minus 2 plus 2 అంటే n మిగులుతుంది. అంటే secant x power n minus secant x power n minus 2 into 1 secant x power n minus 2 into dx. That is equal to secant x power n minus 2
ఇంటూ tan x మైనస్, ఇప్పుడు ఈ మైనస్ n మైనస్ 2 కూడా లోపల తీసుకెళ్దాం, ప్లస్ ఇంటిగ్రేషన్ కూడా సెపరేట్ చేద్దాం. అంటే n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ secant x పవర్ n ఇంటూ dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ secant x పవర్ n మైనస్ 2 ఇంటూ dx. దట్ ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్ in అలాగే ఉంటుందమ్మా. in is equal to secant x పవర్ n మైనస్ 2 ఇంటూ tan x మైనస్ n మైనస్ 2 ఇంటూ secant x పవర్ n. secant x పవర్ n మనం ఏమనుకున్నాం, in ప్లస్ n మైనస్ 2 ఇంటూ secant x పవర్ n మైనస్ 2 పవర్ n మైనస్ 2 ఉంటే i కి సఫిక్స్ లో n మైనస్ 2 రాస్తాం. ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ ఎటువైపు తీసుకురండి అన్న. దట్ ఇంప్లైస్ in ప్లస్ n మైనస్ 2 ఇంటూ in ఇజ్ ఈక్వల్ టు secant x పవర్ n మైనస్ 2 ఇంటూ tan x ప్లస్ ఈ టర్మ్ షిఫ్ట్ చేసాం, ఇంకా రిమైనింగ్ టర్మ్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో in కామన్ తీసేద్దాం. in కామన్ తీసేస్తే దట్ ఇంప్లైస్ in ఫస్ట్ టర్మ్ లో in కామన్ వెళ్ళిపోతే 1 ప్లస్ సెకండ్ టర్మ్ లో in కామన్ వెళ్ళిపోతే n మైనస్ 2. 1 ప్లస్ n మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ నో చేంజ్ అమ్మా. అంటే secant x పవర్ n మైనస్ 2 ఇంటూ tan x ప్లస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2. ఇక్కడ 1 మైనస్ 2 అంటే మైనస్ 1. దట్ ఇంప్లైస్ in ఇంటూ n మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు secant x పవర్ n మైనస్ 2 ఇంటూ tan x ప్లస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2. దట్ ఇంప్లైస్ నాకు కావాల్సింది ఓన్లీ secant x పవర్ n, అంటే in ఒకటే కావాలమ్మా. in is equal to ఈ ప్రొడక్ట్ లో ఉన్న n మైనస్ 1 కూడా అటువైపు పంపించేద్దాం, అంటే డివైడెడ్ బై అవుతుంది. in is equal to secant x పవర్ n మైనస్ 2 ఇంటూ tan x బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. దిస్ ఈస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ secant x పవర్ n. ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ secant x పవర్ 5 ఇంటూ dx. n ప్లస్ ఎంత ఉందమ్మా, n ఈజ్ ఈక్వల్ టు 5. సబ్స్టిట్యూషన్ చేయండి, n ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టండి, అంటే i5 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ secant x పవర్ n మైనస్ 2. secant x పవర్ n అంటే 5 మైనస్ 2 ఇంటూ tan x బై డినామినేటర్ లో n మైనస్ 1 అంటే 5 మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1 5 మైనస్ 2 బై 5 మైనస్ 1 ఇంటూ i కి సఫిక్స్ లో n మైనస్ 2 5 మైనస్ 2. n ప్లస్ లో 5 సబ్స్టిట్యూషన్ చేసాం. దట్ ఈస్ ఈక్వల్ టు secant క్యూబ్ x 5 మైనస్ 2 అంటే 3 ఇంటూ tan x బై 5 మైనస్ 1 అంటే 4 5 మైనస్ 2 3 5 మైనస్ 1 4 i 5 మైనస్ 2 అంటే 3. దట్ ఈస్ ఈక్వల్ టు secant క్యూబ్ x ఇంటూ tan x by 4 plus 3 by 4 into i3 అంటే n plus లో 3 సబ్స్టిట్యూషన్ చేయండి, అంటే secant x పవర్ 3 minus 2 into tan x by డినామినేటర్ లో n minus 1 n అంటే ఇక్కడ 3 minus 1 ప్లస్ మళ్ళా n minus 2 3 minus 2 n minus 1 3 minus 1 i కి సఫిక్స్ లో n minus 2 3 minus 2. దట్ ఈస్ ఈక్వల్ టు secant క్యూబ్ x ఇంటూ tan x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ 3 minus 2 అంటే 1 అంటే secant x ఇంటూ tan x బై 3 minus 1 అంటే 2 ప్లస్ 3 minus 2 అంటే 1 బై 3 minus 1 అంటే 2 i 3 minus 2 అంటే 1. That is equal to secant cube x into tan x by 4 plus 3 by 4 ను కూడా లోపల తీసుకెళ్దాం. 3 into secant x tan x 3 secant x tan x
బై డినామినేటర్ 4 into 2 8 ప్లస్ 3 into 1 3 4 into 2 8 into I1 అంటే n ప్లేస్ లో 1 పెట్టండి. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ x వస్తుందమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ x అంటే log mod ఆఫ్ సీకెంట్ x ప్లస్ tan x. అంతా ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ c. సో రిడక్షన్ ఫార్ములా మీద sin cos tan cot cosecant secant 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద మనం రిడక్షన్ ఫార్ములా చూసాం. ఇందులో మీరు సైన్ నేర్చుకుంటే సైన్ కాస్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి, అలాగే tan cot యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి, కొసెకెంట్ సీకెంట్ ఒకేలా ఉంటాయి. సో ఒకటి ప్రిపేర్ అయితే రెండో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.